ఒక్కరోజు, జస్ట్ ఒక్క రోజులో మన ఇండియన్ ఐటీ సెక్టర్ నుండి అక్షరాల 2,00,000,00,00,000 వైపౌట్ అయిపోయాయి. మీరు విన్నది నిజమే. 2020 పాండమిక్ తర్వాత ఇండియన్ ఐటీ చూసిన బిగ్గెస్ట్ క్రాష్ ఇదే. కానీ అసలు ఏం జరిగింది? యాంథ్రోపిక్ అనే ఒక ఏఐ కంపెనీ వదిలిన క్లాడ్ సిఓ అనే ఒక చిన్న టూల్ మన ఐటీ జైంట్స్‌ని కూడా నిద్ర లేకుండా చేస్తుంది. అసలు ఈ క్లాడ్ కో అంటే ఏంటి? దీనివల్ల మన జాబ్స్ పోతాయా? మన ఇండియన్ ఐటీ ఫ్యూచర్ ఏంటి? లెట్స్ డైవ్ ఇన్. అంతకన్నా ముందు మీరు గనుక మా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేసినట్లయితే ఒక్కసారి మా కంటెంట్ చూడండి. నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు మ్యాటర్ ఏంటంటే యాంథ్రోపిక్ కంపెనీ క్లాడ్ కోని లాంచ్ చేసింది. ఇది నార్మల్ ఏఐ కాదు. ఇది ఒక ఏజెంటిక్ ఏఐ. అంటే మనం చెప్పిన పని అదే డైరెక్ట్‌గా చేసేస్తుంది. వీళ్ళు మోడల్ కాంటెక్స్ట్ ప్రోటోకాల్ అని ఒక సిస్టమ్‌ని వాడి కంపెనీలో ఉన్న డేటాని డైరెక్ట్‌గా యాక్సెస్ చేస్తున్నారు. అంటే ఒకప్పుడు ఒక 100 మంది సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ చేసే కోడింగ్, టెస్టింగ్ లేదా డాక్యుమెంటేషన్ పనులన్నీ ఇప్పుడు ఈ ఏఐ ఏజెంట్స్ చాలా ఫాస్ట్‌గా, చాలా తక్కువ కాస్ట్‌తోనే చేస్తున్నాయి. అదే ఇప్పుడు మార్కెట్‌లో ఉన్న మెయిన్ భయం. చూడండి, మన ఇండియన్ ఐటీ సెక్టర్ అంతా లేబర్ ఇంటెన్సివ్ మోడల్ మీద నడుస్తుంది. అంటే ఎక్కువ మంది జూనియర్స్‌ని హైర్ చేసుకొని వాళ్ళతో తక్కువ రేట్‌కి పని చేయించడం. కానీ ఇప్పుడు ఈ ఏఐ వల్ల జూనియర్స్ అవసరం తగ్గిపోయింది. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 7% పడిపోయిందంటే అర్థం చేసుకోండి. ఇన్వెస్టర్స్‌కి మన ఐటీ కంపెనీస్ ఫ్యూచర్ మీద నమ్మకం తగ్గుతుంది. జస్ట్ బిల్లబుల్ హవర్స్‌తో డబ్బులు సంపాదించే రోజులు పోయాయి. ఇప్పుడు అవుట్‌పుట్ బేస్డ్ రోజులు వచ్చేసాయి. దీనికి జోహో సీఈఓ శ్రీధర్ వెంబు గారు కూడా సీరియస్‌గా రెస్పాండ్ అయ్యారు. సాస్ అంటే సాఫ్ట్‌వేర్ యాస్ ఎ సర్వీస్ కంపెనీ సర్వైవల్ ఇప్పుడు ఒక పెద్ద క్వెషన్ మార్క్ అయిపోయింది. 2026 ఈస్ గోయింగ్ టు బి ఏ ఇయర్ ఆఫ్ పైవట్ ఫర్ ఇండియన్ ఐటీ. అంటే ఇప్పుడు మనం మారకపోతే వెనకపడిపోవడం గ్యారంటీ. మరి మన గతేంటి? సింపుల్ భయ్యా. జస్ట్ జావా, పైథాన్ నేర్చుకుంటే ఇప్పుడు సరిపోదు. ఏఐని మన పనిలో ఎలా వాడాలో నేర్చుకోవాలి. స్కిల్ సెట్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన జాబ్‌ని తీసేయదు. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని వాడే ఇంకొక వ్యక్తి మన జాబ్‌ని ఖచ్చితంగా తీసేస్తాడు. సో మీరేమంటారు? ఈ ఏఐ ఏజెంట్స్ వల్ల మన ఐటీ సెక్టర్ ఫినిష్ అయిపోతుందా? లేక మన వాళ్ళు బౌన్స్ బ్యాక్ అవుతారా? కామెంట్ సెక్షన్‌లో ఖచ్చితంగా చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.